అయితే ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ అసలు సోషల్ మీడియాలో అవును. అన్ని ప్లాట్ఫామ్స్, నాట్ ఓన్లీ ఫేస్బుక్, నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అన్నిట్లోనే చాలా, యూట్యూబ్లో చాలామంది ఇన్స్పైరింగ్గా వీడియోస్ చేసి పెడుతున్నారు కదా. సో డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే 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 ఒక ప్రోమో లాగానే చూసుకుంటారేమో, ఓకే అంటే మ్యాక్సిమం ఓకే అంటే అప్రిషియేట్ చేస్తారని వాళ్ళు అనుకున్నా కానీ మరీ ప్రపంచం అంతా చూసేంత అప్రిసియేషన్ అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఇప్పుడు యూఎస్, యూకేలో నుంచి కూడా నాకు కాల్ చేసి ప్రసన్న యూఆర్ డూయింగ్ అ గ్రేట్ అని చెప్పేసి అనడం, అండ్ మళ్ళీ ఎవరైతే మనకు పడనోళ్ళు కూడా ఫోన్ చేసి నువ్వు లైఫ్లో చాలా చేస్తున్నావు అసలు ఇదని చెప్పేసి మనం పొగడడం అనేది వెరీ బిగ్ థింగ్. ఓకే, అంటే ఒక ఒక సెట్ చేసింది. ఓకే ఇవాళ నాటు రేపు ఎవరన్నా ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ విత్ సమ్ డిప్రెషన్ ఆర్ ఇప్పుడు ఎవరైనా లెగ్ పోయినా కూడా చేయబోయినా ఏమైనా అయినా కూడా ఫస్ట్ కన్సల్ట్ అవుతారు. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయొచ్చు అని చెప్పి సజెషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఫిజికల్గా ఏం కావాలని డాక్టర్స్ చేస్తారు, కానీ మెంటల్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అది ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాలి లేదా ఎవరన్నా చెప్పాలి. డాక్టర్స్ ఏంటంటే మనకు సెట్ అయిన తర్వాత ఓకే టేక్ కేర్ అని పంపిస్తారు. సో మనకు ఒక గైడెన్స్, మెంటల్గా ఎట్లా ఉండాలనేది డాక్టర్స్కి అయితే వాళ్ళకి ఏముంటుంది, పేషెంట్లానే ట్రీట్ చేస్తారు. దే వోంట్ ట్రీట్ యూ యాజ్ యువర్ అంటే మా ఇంట్లో మనిషి అన్న ట్రీట్ చేయరు వాళ్ళు. డాక్టర్ పేషెంట్లానే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు బాధపడ్డా కూడా ఆయనకు అవేమి ఉండవు. ఎందుకంటే ఆయన ఇంకో 100 మంది ఆయన నా డ్యూటీ ఇది నేను చేసుకొని వెళ్ళిపోతా అంటాడు తప్పించి ఆయన మెంటల్ హెల్త్ గురించి ఎందుకు చెప్తారు చెప్పరు. మెంటల్ హెల్త్ హ్యాస్ టు గ్రో ఫ్రమ్ ఇన్ యూ. ఇప్పుడు ఒక వస్తు మంది పోయిందన్నప్పుడు, ఏదైనా పోయిందన్నప్పుడు దాని ఆల్టర్నేట్ వెతుక్కోవాలి, ఆర్ ఏదన్నా దాన్ని బియాండ్ చేయాలి. అంతేగాని లేదు నేను ఇలానే ఉంటాను నాకు అది పోయిందని చెప్పి అక్కడే స్టక్ అయిపోయిందే ముందుకు మూవ్ అవ్వలేము. దెర్ షుడ్ బి అ టర్నింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్.